హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. నేను మీ జాషువా టీ. బైబిల్లో మనం హిజ్కియా కోసం ఆలోచన చేస్తున్నప్పుడు హిజ్కియా ఒక మంచి ప్రార్థన చేస్తాడు. అదేంటంటే, హిజ్కియా మరణం అవుతున్నాడు, చనిపోతాడని నాతాను ప్రవక్త ఎప్పుడైతే చెప్తాడో, చెప్పిన తర్వాత వెంటనే హిజ్కియా తను తాను గోడ తట్టని లేదా తనను తాను తిప్పుకొని ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో, ఎలా ప్రార్థించానో నీకు తెలుసు కదా అని తన హృదయాన్ని కొమ్మరించి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రార్థనకు దేవుడు కూడా కదిలించబడి హిజ్కియాకు మరి కొన్ని సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తాడని మన వాక్యంలో చూస్తాం. యథార్థంగా చేసే ప్రార్థన దేవుడు ఇప్పుడు కూడా ఆలకిస్తాడు. హృదయాంతరంగాల నుంచి వచ్చిన ప్రార్థన, మన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలో పైపై ప్రార్థనలు దేవుడు ఆలకించే విధంగా ఉండవు. హిజ్కియా తన హృదయాంతరంగాల్లోంచి ప్రార్థించాడు, ప్రభువా, నేను ఎలా బ్రతికానో తనను తాను దేవునికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తన జీవితాన్ని దేవుని ముందు పరుస్తున్నాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు కూడా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.